Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సార్ ఇనీషియల్ స్టేజెస్లో బాగా బాధపడేవారా సార్? అంటే ఆ బాధ ఎట్లుండేది? ఏడ్చేవారా, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళారా? అట్లా ఏమైనా జరిగాయా? మీరు ఏడ్చేది ఎప్పుడూ లేదు. విధి మీద నమ్ముతాను, విధిని. ఇలా జరిగింది అంతే, దానికి మనం ఏం చేయలేం. లెట్ us try. కానీ ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు మీరు ఒక్కరే అనుకోండి వేరు, అంటే సినిమాలోకి రాకముందే మీకు పెళ్ళయింది, 3 పిల్లలు. సో కుటుంబ బాధ్యత, ఆర్థికంగా నిలదొక్కోవాలి, కుటుంబం చూసుకోవాలి. సో ఇవన్నీ ఒక బాధ్యత ఒక పక్కన, ఇంకో పక్కన మీ ఆశ, మీ కోరిక, ఈ రెండింటికి అసలు బ్యాలెన్స్ కుదరట్లేదు. ఇవేమో రావట్లేదు, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఆ స్ట్రగుల్ సామాన్యమైనది కాదు. అది ఆ డిప్రెషన్ లేకుండా నేను మహాత్ముడు కాదు, దేవుణ్ణి కాదు, మానవుణ్ణి కదా. ఎన్ని బాధలు పడ్డామో. బట్ ఒకటే నా ధ్యేయం, నేను ఎప్పటికైనా సాధించగలను అనే పట్టుదల ఒకటి. ఇంత డిప్రెషన్లో బాధ అంటే పిల్లల పట్ల, భార్య పట్ల, అమ్మ నాన్న పట్ల నిత్యం స్ట్రగుల్ అవుతుండేవాడిని. బట్ ఒక ఆశ ఎక్కడో మిణుకుంటూ కనిపిస్తుండేది. ఆ చివర స్వర్గాన్ని నిత్యంలో అది తీరైపోయినప్పుడు ఇక అది కూడా చచ్చిపోయింది. అప్పుడు తెగించి వెళ్ళిపోయా, ఇక వద్దు, మనకు సాధ్యం కాదు అనిపోయి స్ట్రగుల్ అయ్యా. ఇంటిపోయి ఉన్న కాస్త పొలాలతోటి, భార్యాభర్తలు ఇద్దరం, 3 పిల్లలతోటి, అమ్మ నాన్నతోటి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం, చాలా నష్టాలు పడ్డాం. మరి ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, మా భార్య పడ్డ బాధలు ఇవన్నీ గమనించాడేమో ఆ భగవంతుడు. అప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు అవకాశం. ఆ అవకాశం సద్వినియోగం అయింది. అక్కడి నుంచి మామూలే. అదే కానీ చూడండి, హిందీలో ఒక కహావత్ ఉంది, భగవాన్ జబ్ దేతాయే చప్పడు పాడికే దేతాయే అని. అంటే మీకు ఒక సినిమా అవకాశంతో ఒకసారి వెంటనే ఏడు తడా లైన్గా పడ్డాయి చూడండి. రానప్పుడేమో అసలు ఒక్కటి కూడా రాలేదు. అంతే. ఎంత వెంటబడి వెళ్ళి కూర్చొని కొన్ని రోజులు, ఏళ్ళు, నెలలు, వచ్చింది మాత్రం ఎట్లా వచ్చాయి. సార్ చెన్నైలో స్ట్రగుల్ ఎలా ఉండేది సార్ ఇనీషియల్ డేస్లో? 66, 67 ప్రాంతంలో మీరు వెళ్ళి అక్కడ అవకాశాల కోసం. 67 ఇంటి నుంచి మర్యాదలు వచ్చేది. అంటే మీ నాన్నగారు వాళ్ళు కొంచెం ఉన్న ఫ్యామిలీ అయినా సార్? అప్పట్లో వ్యవసాయ పొలం, డబ్బులు బాగానే ఉండేవి, పర్లేదు. ఒక్కడే కాబట్టి మిమ్మల్ని, మీ ఆశకి వాళ్ళు కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవారా మీ నాన్నగారు, అమ్మ? చేసుకోగా, నేను గారాబంగా పెంచారు. అంటే మీ డ్రీమ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, అండర్స్టాండ్ చేశారు. నేను తప్పు చేయను అని వాళ్ళ ఉద్దేశం. అందరు చెప్పుకోవడం కూడా, బాగుంటాడు మీ అబ్బాయి, సినిమాలో పోతే బాగా రాణిస్తాడని చెప్పి పక్క వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళకి ఉంది. పెద్ద నమ్మకం ఉండదు వాళ్ళకి కూడా. ఇప్పుడు మా మిస్సెస్కి మటుకు కాన్ఫిడెన్స్ ఎక్కువ మా మీద. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా తీరేకపోవడం, ఇంకో సినిమా తీరేకపోవడం, ఇక నేను అది ఊరికి వెళ్ళి ఫేస్ చేయడానికి భయపడి ఇక్కడ సాధించాలనే ఉద్దేశంతో నాటకాలు వేయటం ఇక్కడ చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించడం. నేను ఇంకోటి ఏంటంటే, అవకాశాల కోసం ఆఫీసుకి వెళ్ళి ప్రయత్నించను. మరి ఎట్లా వస్తే మీకు అవకాశాలు, మీరు వెళ్ళి అడగకపోతే? అప్పట్లో ఆఫీసులకి వెళ్ళి ప్రయత్నిస్తే, ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలి, కొత్త వాళ్ళతో తీస్తామంటే అది వేరు. ఇప్పుడు మామూలు హీరోస్ చేస్తున్న సినిమా పోతే మనకు వేషం అంతో ఇస్తారు. నా ఉద్దేశం అది కాదు, వేస్తే పెద్ద వేషం, మేజర్ క్యారెక్టర్ వేయాలి, ఇఫ్ నాట్ వేయకూడదు అని. అది కూడా ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. అంటూ బొమ్మలు చెప్పిన కథని సురేష్ రామనాయుడు గారు, జానపదం అది, కాంతారావు గారు, కృష్ణ గారు దాంట్లో హీరోస్. దాంట్లో ఒక యువరాజు క్యారెక్టర్ నా కోసం వచ్చింది. ఆ పాండి బజార్లో తిరుగుతుంటాడు కుర్రాడు, ఆ కుర్రాడు పట్టండి బాగుంటాడు అని చెప్పి యువరాజు వేషానికి నేను పోతే ఇట్లా సంగతి 3-4 సీన్లు ఉంటాయి బాబు, వేయముంటే ఇప్పుడే నేను ఆలోచించి చెప్తానని చెప్పి వచ్చేసా. వేయలేదా? ఓకే.
సో మీకు మీకు ఫుల్ ఫోకస్డ్ ఉన్నారు. వేస్తే ఒక మంచి పాత్ర ఏదన్నా, అది హీరో ఈ విలన్ అసలు అప్పట్లో ఏంటంటే చిన్న వేషం వేస్తే అంతే కంటిన్యూస్గా, ఒక లాయర్ వేషం వేస్తే, ఒక పోలీసు వేషం వేస్తే లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ లాయరే, లైఫ్ లాంగ్ ఇది పోలీసే. అప్పుడు ప్రింట్ అది అంటే అంత ధైర్యం చేసి పెద్ద క్యారెక్టర్లు కొత్త వాళ్ళకి ఇవ్వరు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులకే ఇచ్చేవాళ్ళు. సరే ఇప్పుడు అంటారా మొహం బాగాలేకపోయినా పర్లేదు, వాయిస్ బాగాలేకపోయినా పర్లేదు, భాష లేకపోయినా పర్లేదు, ఏమిటి అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు అన్నీ ఉండాలి, ఇది భాష మీద కమాండ్ ఉండాలి, వాయిస్ ఉండాలి, నటన ఉండాలి, అందం ఉండాలి కదా. సో అలా ఉండేది. సో మరి చెన్నైలో మీరు ఒక రూమ్ తీసుకొని ఉండేవారు, మీకు రూమ్మేట్ మోహన్ బాబు గారు. ఎలా అంటే ఇద్దరు ఆ రోజు స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. మోహన్ బాబు ఇప్పుడు కేసరి హై స్కూల్లో డ్రిల్ టీచరు, ఓకే, డ్రిల్ మాస్టర్. తనకు కాస్త కోస్త జీతం కొంచెం ఆదాయం ఉండేది. 40 రూపాయల రూము. మోహన్ బాబు 20, నేను 20. అతనికి ఆర్టిస్ట్గా చేయాలని ఒక కోరిక ఉండేది. మీద రూమ్లో ఉన్నప్పుడు నేను ట్రై చేస్తుండేవాడిని, అది 2 సినిమాలు ఆగిపోవటం, నేను ఆర్టిస్ట్గా పనికి వస్తా అని చెప్పి అతనికి నమ్మకం. అతని డైలాగ్ డెలివరీ, దుర్యోధనుడు మైసభ అట్లాంటి మీ రూమ్లో కూర్చున్నప్పుడు చెప్తుండేవాడు. మోహన్ బాబు చాలా బాగా చెప్తున్నారు, నువ్వు కొంచెం కండలు పెంచు, ముక్కు మొహం బాగుంది కదా, కొంచెం బాడీ పెంచు, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు అని చెప్పి కూడా అనేవాడిని. డైలాగ్స్ బ్రహ్మాండం చెప్పేవాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత 75 స్వర్గనరకం తను హీరోగా వచ్చింది. మేము 73, అతను 75. ఆ తర్వాత ఇద్దరం కలిసి పోటాపోటీలుగా విలన్స్ చేసాము. ఫుల్ బిజీగా, తను బిజీగా, నేను బిజీగా. ఆ తర్వాత హీరోలు వేసాం. ఆ తర్వాత తను హీరో అయిపోయాడు, సొంత ప్రొడక్షన్ పెట్టాడు, నేను సొంత ప్రొడక్షన్ పెట్టాను, మురళీమోహన్ సొంత ప్రొడక్షన్ పెట్టాడు, వచ్చిన వాళ్ళందరం సొంత పిక్చర్సు. కాకపోతే నేనేంటంటే ఆల్రౌండర్ అయ్యా, అటు హీరోలు వేస్తూ, ఇటు కామెడీ చేస్తూ, ఇటు ఫాదర్లు వేస్తూ, అటు కథ రాసుకుంటూ, నేనే డైరెక్ట్ చేస్తూ, నేనే ప్రొడ్యూస్ చేసి, అంటే వాళ్ళు డైరెక్షన్ జోలికి పోలే, యాక్టింగ్కే పరిమితం అయ్యారు. యాక్టింగ్ ప్రొడ్యూసర్ కూడా. మోహన్ బాబు ఇప్పటికి 55 సినిమాలు తీశాడు. మళ్ళీ మోహన్ కూడా దాదాపు 25 సినిమాలు చెప్తున్నా. కానీ మోహన్ బాబు గారు మీరు ఒకే రూమ్లో ఉన్నప్పుడు అంటే మీకు అవకాశాలు వచ్చి నిజంగా బ్రేక్ రావటం అన్నది జరిగింది ఒక 2 ఏళ్ల తర్వాతే. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడ ఉండటం, ఆ 2 years హౌ స్ట్రగ్లింగ్ వాజ్ ఇట్ అండి? అంటే రూమ్ రెంట్ సంగతి పక్కన పెట్టండి, ముందు భోజనం డే టు డే గడవాలి, మళ్ళీ అవకాశాల కోసం. నేను చెప్పేది ఏంటంటే 69లో మేము ఉన్నాం రూమ్మేట్స్గా. ఇక తప్పటడుగులు కూడా తీలేకపోయేసరికి నేను వెళ్ళిపోయాయి కదా. ఒక వెళ్ళిపోయిన తర్వాత 6 months 7 months ఉన్న తర్వాత లాల్ గారు స్వర్గాన్ని ఇచ్చాను. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కన్నా మాకు నేను మోహన్ బాబు కలిసి లేము. ఓకే, ఈయన కొత్త వాళ్ళు వచ్చాం కదా ఆ సినిమాలో, వాళ్ళు మేము ఎంపీ ప్రసాద్ నేను రూమ్మేట్స్కి ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆ సినిమా తీయలేకపోయిన సందర్భంలో ఒక్కోసారి భోజనాలు ఉండేవి, మంచినీళ్ళు దాగి ఉండేవాళ్ళం 2 రోజులు. అలా పడ్డాం బాధలు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పింది ఇది అసలు వద్దు, ఇండస్ట్రీ మనకి అచ్చరా లేదని చెప్పి. ఆ తర్వాత 2 yearsకి వచ్చింది ఇది ఈ సినిమా. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.